students, welcome to the Vero tutorial. Thank you for supporting me. Students, today topic identifiers. Identifier is the token number 2. Last class explained the 5 types of tokens. So token 1 is already explained, keywords. Token number 2, identifiers. What is an identifier? Simple definitions are very important in class. Identify the data or instructions. Simple ga cheppalante, so in the program lot of functions, variables మనం ఉపయోగిస్తాం. వాటిని ఐడెంటిఫై చేయడానికి వాటి నేమ్స్ అనేది యూజర్ రాసుకుంటూ ఉంటాడు కాబట్టి యూజర్ కన్వీనియంట్గా రాస్తాడు కాబట్టి వాటిని ఐడెంటిఫై చేసేటప్పుడు వాటి నేమ్స్ రాసేటప్పుడు కొన్ని రూల్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో అందుకే మనకు ఐడెంటిఫైర్స్లో రూల్స్ అనేది మనం క్లియర్గా నేర్పిస్తాం. ఆ రూల్స్ ఫాలో అవుతూనే ఐడెంటిఫైర్స్ నేమ్ మెన్షన్ చేస్తే మనకి ఎర్రర్స్ అనేవి డిస్ప్లే అవుతుంది. Okay, suppose definition of identifier. Identify is user defined, is user and defined words. Already told the student, user defined words అంటే యూజర్ ప్రోగ్రామరే తన కన్వీనియంట్గా రాసుకుంటాడు కాబట్టి యూజర్ డిఫైన్డ్ వర్డ్స్ అంటారు. యూజ్డ్ ఫర్ identifying the data, identifying data and instructions. Okay students, identify data or instructions is very important. What is an identifier? Identify the data or instructions. And class identify చేయాలన్నా, variables ఐడెంటిఫై చేయాలన్నా, ఫంక్షన్స్ ఐడెంటిఫై చేయాలన్నా నేమ్స్ మనం మెన్షన్ చేయాలి. సో ఆ నేమ్స్ మెన్షన్ చేసేటప్పుడు రాసేటప్పుడు కంపల్సరీ రూల్స్ మటుకు ఫాలో అవ్వచ్చు. రూల్స్ 5 రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రూల్ నెంబర్ 1, దేర్ షుడ్ నాట్ ఎనీ స్పేస్ బిట్వీన్ ఐడెంటిఫైర్ నేమ్స్. ఐడెంటిఫైర్స్ నేమ్స్ మధ్యన స్పేస్ అనేది ఉపయోగించకూడదు. దేర్ షుడ్ నాట్ any space between identifier names. Okay students, suppose example student Rama, that is not an identifier. ఎందుకంటే మనకు స్పేస్ అనేది ఉంది, దీన్ని ఐడెంటిఫై చేస్తారు. స్టూడెంట్ రామా ఈజ్ అన్ ఐడెంటిఫైర్. సో దాన్ని మనం కలిపి రాసేస్తే ఐడెంటిఫైర్ అవుతుంది. ఓకేనా, నో స్పేస్. నెక్స్ట్ రూల్ నెంబర్ 2, ఐడెంటిఫైర్ షుడ్ నాట్ బి కీవర్డ్స్. Identifier should not be keywords. Okay, so student, దీని మీనింగ్ లాస్ట్ క్లాస్లో మేము నేర్చుకున్న కీవర్డ్స్ని ఐడెంటిఫైర్స్ అంటే క్లాస్ నేమ్స్ కానీ ఫంక్షన్స్ నేమ్స్ కానీ వేరియబుల్స్ నేమ్గా ఉపయోగించుకోవచ్చు. Understand? Suppose example int is equal to 10. Actually variables data type declarations మన initializations int a is equal to, ఇక్కడ int అని సెకండ్ int అనేది వేరియబుల్ నేమ్. సో ఈ నేమ్కి మనం int అని ఉపయోగించాం. దట్ int ఈజ్ అన్ ఐడెంటిటీ కీవర్డ్. సో మన రూల్ ప్రకారం ఇక్కడ కీవర్డ్స్ను ఉపయోగించుకోవాలి. సో దిస్ ఈజ్ ఇన్వాలిడ్. ఓకేనా, యాక్చువల్గా దీన్ని మనం ఇంట్ ఏ యూజర్ డిఫైన్డ్ కాబట్టి ఏ అని రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంట్ ఏ దట్ ఈస్ ద వ్యాలిడ్ డేటా టైప్ ఇనిషియలైజేషన్. స్టూడెంట్, స్పేస్ అనే కీవర్డ్స్ను ఉపయోగించుకోవద్దు. ఓకే, థ్యాంక్ యూ. రూల్ నెంబర్ 3, ఐడెంటిఫైర్ మస్ట్ స్టార్ట్ విత్ ఆల్ఫాబెట్స్. Identifier
Identifiers must start with alphabets. So name రాస్తే must and should letter తోనే స్టార్ట్ అవ్వాలి. స్టూడెంట్ ఎగ్జాంపుల్ డాలర్ అమౌంట్, it is not an identifier. Dollar is not an alphabet. Okay, invalid sir. One num is a invalid. Num1 is a valid sir. Okay, num n is a alphabet, num1 is a right. So 100, it is not an identifier. RS 100 is an identifier. Okay student, so must start with alphabet. Rule number 4, there is only one special character allowed. Student, one special character is allowed, which is called as underscore. Okay, underscore character is accepted. Student, suppose student underscore Rama is a valid sir. Using the underscore is a valid. So email IDs లో మనం maximum స్పేస్ కావాలనుకున్న వాళ్ళు అండర్స్కోర్ అనే స్పెషల్ క్యారెక్టర్ని ఉపయోగిస్తారు. అంతేగాని స్పేస్ అనేది మనకి ఈమెయిల్ ఐడిలో ఎక్కడ ఉండదు సార్. ఓకే, థ్యాంక్ యూ. రూల్ నెంబర్ 4. Rule number 5 students, identifier can be given uppercase or lowercase. So variables names, function names, email IDs ను upper case లో కూడా lower case లో కూడా రెండిట్లో కూడా రాయొచ్చు. Identifier name, identifier can be given uppercase or lowercase. స్టూడెంట్స్, సో మన ఐడెంటిఫైర్ నేమ్స్ అనేది స్టూడెంట్ అప్పర్ కేసులో అండర్స్కోర్ రామా అప్పర్ కేసులో రైట్ స్టూడెంట్స్ మనకి యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే స్టూడెంట్స్, ఇది రూల్స్ ఆఫ్ ఐడెంటిఫైర్స్. సో మస్ట్ అండ్ షుడ్ రూల్స్ ఫాలో అవ్వాలి స్టూడెంట్స్. సో లేకపోతే మనకు ప్రోగ్రామ్స్లో ఎర్రర్ అనేది చూపిస్తుంది. వేరియబుల్ డిక్లరేషన్ చేసేటప్పుడు క్లాస్ నేమ్స్ ఫంక్షన్ నేమ్ డిక్లేర్ చేసేటప్పుడు మనకి ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఇన్వాలిడ్ ఐడెంటిఫైర్ అనే ఎర్రర్ చూపిస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ స్టూడెంట్. So next topic, token number 3, constants. Constants is very very important students. So types of constants and two types of constant, numeric constants and character constant. Types of numeric constants lo types and character constants lo types అనేది మన నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే స్టూడెంట్స్, సో మా నెక్స్ట్ క్లాస్ మిస్ అవ్వకూడదంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సార్. స్టూడెంట్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ.